హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం థర్డ్ చాప్టర్ 10th క్లాస్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ టెట్ మరియు డిఎస్సి రెండింటికి ఉపయోగపడేటువంటి ముఖ్యమైన ప్రశ్నలు నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహకారాన్ని అందించండి. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అని చెప్పి ఇచ్చారమ్మా. లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్, ఇక్కడ ఎక్స్ వై రెండు ఉన్నాయి కాబట్టి ఇది టూ వేరియబుల్. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ ఉందమ్మా. సో ఇక్కడ ఇది ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లో ఉంది కాబట్టి ఇదే రైట్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇది ఎందుకు కాదంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉందమ్మా కాబట్టి ఇది కాదు, ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది కాదు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. సెకండ్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్ అన్నారు. ఇచ్చిన వాటిలో లీనియర్ ఈక్వేషన్ కానిది ఏది అని చెప్పి అడిగారు. చూడండి, 5 + 4x = y + 3, ఇక్కడ ఎక్స్ వైఏ ఉన్నాయి కాబట్టి లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్ అమ్మ, ఇది ట్రూ అవుతుంది. అలాగే x + 2y = y - x, ఇది కూడా లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. x + y = 0, ఇది కూడా లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. కానీ ఇక్కడ y² ఉంది చూడండమ్మా, కాబట్టి ఇదే లీనియర్ ఈక్వేషన్ కాదు. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద గ్రాఫ్ ఆఫ్ ax + by + c = 0 రిప్రజెంట్స్ అన్నారు. ఇక్కడ ax + by + c = 0 అనేది స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నారు. ద నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఈజ్ 1. లీనియర్ ఈక్వేషన్కి ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది, ఇది ట్రూ అవుతుంది. ద నంబర్ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్ ఈజ్ 2 అన్నారమ్మా. 2 కాదమ్మా, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి టూ వేరియబుల్కి. ఓకే, కాబట్టి ఇదే నాట్ ట్రూ. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద స్ట్రైట్ లైన్ y = 2x - 5 ఈజ్ పాసింగ్ త్రూ 1, -3 అన్నారు. ఇది ట్రూ కాదో చెక్ చేద్దాం. సో ఇక్కడ y అనేది -3, 2 × x వచ్చేసి 1 అమ్మ. సో -3 = -3 వస్తుంది, ఇది కూడా ట్రూనే. నెక్స్ట్ y = 5x ఈజ్ ఎ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అన్నాడు. y = mx ఫామ్లో ఉండేవన్నీ కూడా ఆరిజిన్ గుండా వెళతాయి, ఇది కూడా ట్రూ అవుతుంది. x = 7 ఈజ్ ఎ లైన్ అన్నారు. x = అనేవి y యాక్సిస్కి ప్యారలల్గా ఉంటాయమ్మా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ సొల్యూషన్ ఆఫ్ 3x + 2y + 8 = 0 అండ్ 2x + y + 4 = 0 అన్నారు. సో ఇప్పుడు 3x + 2y + 8 = 0. సో ఇది 2x + y + 4 = 0 ఉంది కాబట్టి ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే yలు ఈక్వల్ అవుతాయమ్మా. సో 2 × 2 4x + 2 × y 2y + 2 4s 8 = 0. సో మైనస్ మైనస్ మైనస్, ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో -x = 0 అంటే x అనేది 0 అవుతుంది. x 0 అయితే ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, 0 + y + 4 = 0. సో y = -4. సో x ఏమో 0, y ఏమో -4. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ద సొల్యూషన్ ఆఫ్ 2, -3. 2, -3 సొల్యూషన్ కలిగింది ఏది అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో ఫస్ట్ చూద్దాం, 2 × 2 4 -3 × -3. సో ఇదంతా ఇది 4 + 9 13 అవుతుంది, కానీ ఇక్కడ 10 ఇచ్చారు. చూడండి అమ్మ, 2x - 3y 13 ఇక్కడ ఉంది చూడండి. 2 × 2 4 -3 × -3 +9 అవుతుంది. సో 4 + 9 13, కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ x విచ్ సాటిస్ఫై ద ఈక్వేషన్ 2x - 4 - x = 5 - x అన్నారు. సో 2x ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే -4 + x = 5 - x. 2x x 3x, ఈ -x ఇటు వస్తే +x. సో ఇటు 5 ఉందమ్మా, -4 అటు వెళ్తే +4 అవుతుంది. సో 4x = 9. సో x = 9/4. 9/4 అంటే 2.25 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నారు. ఇక్కడ ట్రూ కానిది ఏది అని చెప్పి అడిగారు. ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ y = 0 అండ్ y = -9 హ్యాజ్ నో సొల్యూషన్స్ అని చెప్పి ఇచ్చారు. y = 0కి y = -9కి నో సొల్యూషన్స్ అని చెప్పి ఇచ్చారు. ఎందుకంటే y = 0 అంటే ఇది ఆరిజిన్ గుండా వెళ్తుంది, y = -9 అంటే ఇలా వెళ్తుంది. ఇవి రెండు ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి
కాబట్టి వీటికి సొల్యూషన్స్ అనేవి ఉండవు, ఇది ట్రూ అవుతుందమ్మా. నెక్స్ట్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ x = 2 అండ్ x = 5 హ్యాస్ వన్ సొల్యూషన్ అన్నాడు. ఇక్కడ కూడా x = 2 x = 5 అనేవి కూడా ప్యారలల్గా ఉంటాయి, వీటికి కూడా నో సొల్యూషన్ అని ఉండాలి, వన్ సొల్యూషన్ అని ఉంది, కాబట్టి ఇదే నాట్ ట్రూ అమ్మ, ఫాల్స్ ఇదే. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ప్యారలల్ లైన్స్ హ్యావ్ నో సొల్యూషన్స్, ఇప్పుడే చెప్పుకున్నాం మనం, ఇది ట్రూ అవుతుంది. కోఇన్సిడెంట్ లైన్స్ హ్యావ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అన్నారు. ఒక లైన్ మీద ఇంకొక లైన్ ఉన్నప్పుడు వాటికి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి, ఇది కూడా ట్రూనే. సో ఆప్షన్ 2 అనేది నాట్ ట్రూ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏబిసి అని 3 స్టేట్మెంట్స్ ఇచ్చారమ్మా. కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ అండ్ కోఇన్సిడెంట్ లైన్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతాయి, అలాగే కోఇన్సిడెంట్ కూడా అవుతాయి, ఇది ట్రూ అవుతుంది. అలాగే ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్ అని చెప్పి ఇచ్చారమ్మా. ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అనేవి ప్యారలల్ లైన్సే, ఇది కూడా ట్రూనే. ఇక్కడ థర్డ్ వన్ చూద్దాం. డిపెండెంట్ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్ అని చెప్పి ఇచ్చారు. డిపెండెంట్ లైన్స్ అనేవి కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి, ఇది కూడా ట్రూనే. సో ఏబిసి 3 ట్రూనే. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నారు. ఇంటర్సెక్టింగ్ లైన్స్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్ అని ఇచ్చారు. ఇంటర్సెక్టింగ్ లైన్స్కి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది, ఇది ట్రూ అవుతుందమ్మా. నెక్స్ట్ డిపెండెంట్ లైన్స్ హ్యావ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. డిపెండెంట్ లైన్స్ అనేవి కోఇన్సిడెంట్ లైన్స్ అమ్మా, వీటికి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి, ఇది కూడా ట్రూనే. నెక్స్ట్ వన్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఈజ్ ax² + bx + c = 0 అని ఇచ్చారు, ఇదే ఫాల్స్ అమ్మ. యాక్చువల్గా కరెక్ట్గా ఏముండాలంటే ax + by + c = 0, a² + b² ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని ఉండాలి, కానీ ఇక్కడ అలా లేదు కాబట్టి ఇదే నాట్ ట్రూ. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ ఈజ్ ax + b = 0, ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్ వన్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ a1x + b1y + c1 = 0 అండ్ a2x + b2y + c2 = 0 ఆర్ ఇన్కన్సిస్టెంట్ దెన్ అన్నాడు. ఇన్కన్సిస్టెంట్ అంటే ప్యారలల్ లైన్స్, అంటే a1/a2 = b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ a1x + b1y + c1 = 0 అండ్ a2x + b2y + c2 = 0 ఆర్ కన్సిస్టెంట్ దెన్ అన్నాడు. కన్సిస్టెంట్ అంటే ఏమై ఉండాలంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అవ్వాలి, అలాగే a1/a2 = b1/b2 = c1/c2 అవ్వాలి. ఈ రెండిట్లో ఏదైనా కూడా వాటిని కన్సిస్టెంట్ అంటాం. అయితే ఇది డిపెండెంట్ కూడా సెకండ్ది. సో బోత్ అనేవి కన్సిస్టెంట్ అవుతాయి, ఫస్ట్ది సెకండ్ది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇఫ్ a1x + b1y + c1 = 0 a2x + b2y + c2 = 0 హ్యాజ్ ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్ దెన్ అన్నాడు. ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే అవి కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి, అంటే a1/a2 = b1/b2 = c1/c2 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈజ్ x - 2y = 5 అండ్ 4x - 8y = 3 అని చెప్పి ఇచ్చారు. ఇవి ఏమవుతాయి అని చెప్పి అడిగారమ్మా. సో a1/a2 కనుక్కుందాం. ఇక్కడ a1 వచ్చేసి 1, a2 వచ్చేసి 4, a1/a2 1/4 వస్తుంది, b1/b2 -2/-8 వస్తుంది, c1/c2 అంటే -5/-3, ఇది నాట్ ఈక్వల్ టు, ఇది ఈక్వల్ అవుతుంది ఎందుకంటే -2 1s -2 4s. ఓకే, సో a1/a2 = b1/b2 అయింది. కాబట్టి ఇలా అయితే వాటిని ఏమంటారంటే ప్యారలల్ లైన్స్ అంటాము. ప్యారలల్ లైన్స్ అనేవి ఇన్కన్సిస్టెంట్ అమ్మా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 6x - 7y = 1 అండ్ 3x - 4y = 5 హ్యాజ్ అని చెప్పి ఇచ్చారు. సో ఇప్పుడు a1/a2 కనుక్కుందాం. 6/3 అంటే 2 వస్తుంది, అలాగే b1/b2 కనుక్కుంటే -7/-4, ఇవి రెండు నాట్ ఈక్వల్గా ఉన్నాయి. అలాగే c1/c2 కనుక్కుంటే -1/-5. సో a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 వచ్చింది. ఇలా వస్తే వాటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని చెప్పి అంటాం. ఇంటర్సెక్టింగ్ లైన్స్కి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ గ్రాఫికల్లీ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 6x - 3y + 10 = 0 అండ్ 2x - y + 9 = 0 రిప్రజెంట్స్ 2 లైన్స్ విచ్ ఆర్ అని చెప్పి అడిగారు. ఇక్కడ కూడా మనం a1/a2 కనుక్కుందాం. సో a1/a2 కనుక్కుంటే 6/2 అంటే 3 వస్తుంది,
అలాగే b1/b2 కనుక్కుందాం, -3/-1 ఇది కూడా 3 వచ్చింది. అలాగే c1/c2 కనుక్కుందాం, 10/9. సో టోటల్గా a1/a2 = b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 వచ్చింది. అంటే ఇవి రెండే ఈక్వల్, అంటే ఇవి ప్యారలల్ లైన్స్ అవుతాయి. సో ప్యారలల్ అనేది ఇక్కడ ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 lines are given to be parallel. The equation of one of the line is 4x + 3y = 14. The equation of the second line can be అన్నాడు. ఇప్పుడు ఈ 2 lines ప్యారలల్ అవ్వాలి అంటే a1/a2 = b1/b2 అవ్వాలి. సో ఇది 4, ఇది 3 ఉంది. a1/a2 4/3 అవుతుంది, b1/b2 3/4 అవుతుంది. ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ చూద్దాం, 4/8. 4/8 అంటే 1/2. అలాగే 3/-6 అంటే -1/2, కాబట్టి ఇది కూడా కాదు. ఈ రెండు ఈక్వల్గా లేవు. నెక్స్ట్ చూడండి, 4/12. 4/12 అంటే 1/3. నెక్స్ట్ వచ్చేసి 3/6 అమ్మ, ఇది కూడా 1/2. ఇవి రెండు కూడా ఈక్వల్గా లేవు. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ చూద్దాం, 4/-12. 4/-12 అంటే -1/3 వస్తుంది. ఇక్కడ 3 ఉందమ్మా, 3 ఈ +9 ఎటు వెళ్తే -9 అయింది. సో 3 1s 3 3s -1/3 వచ్చింది. సో ఇక్కడ a1/a2 = b1/b2 వచ్చింది. c1 c2 డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అవి ఈక్వల్ కాదు, కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ డిపెండెంట్ లీనియర్ ఈక్వేషన్స్ ఈజ్ -5x + 7y = 2. ద సెకండ్ ఈక్వేషన్ కెన్ బి అన్నాడు. ఈ డిపెండెంట్ అన్నాడు. డిపెండెంట్ ఏంటి, a1/a2 = b1/b2 = c1/c2 అవ్వాలి. సో ఇక్కడ అన్ని +4లే ఉన్నాయి కాబట్టి ఈ c1/c2 అనేది ఈక్వల్, క్లియర్గా అన్నిటికీ ఒకటే. ఇప్పుడు a1/a2 కనుక్కుందాం. సో ఇక్కడ -5 ఉంది, ఇది వచ్చేసి +10. -5/10 అంటే -1/2. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 7y ఉంది, 7 ఇదెంతమ్మా 14. 7/14 అంటే 1/2. ఇవి రెండు ఈక్వల్ కాదు. సరే ఇక నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. -10 ఉంది, -5/-10 అమ్మ, -5/-10 అంటే 1/2. బట్ ఇక్కడికి వచ్చేసరికి 7/-14 అంటే -1/2 వస్తుంది. ఇవి రెండు కూడా ఈక్వల్ కాదు. సో థర్డ్ ఈక్వేషన్ చూద్దాం. -5/-10 = 7/14. సో ఇది 1/2నే, ఇది కూడా 1/2, అంటే ఈక్వల్గా ఉంది ఇదేనమ్మా. సో ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. రైట్ x in terms of y from the linear equation ax + by + c = 0 అన్నాడు. సో ఇప్పుడు x వాల్యూ కనుక్కోవాలి మనం. అంటే ax = ఏమైంది, +by అటు వెళ్తే -by, +c అటు వెళ్తే -c. సో ax = కామన్ చేస్తే by + c. సో x = -by + c/a. సో ఇది అవుతుందమ్మా, -by + c/a అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x + 2y = 7 అండ్ 4x + ay = 10 హ్యావ్ నో సొల్యూషన్ అన్నాడు. అలా ఇచ్చినప్పుడు ఏ ఎంత అన్నాడు. నో సొల్యూషన్ అంటే అర్థం ఏంటి, అవి ప్యారలల్ లైన్స్ అని చెప్పి అర్థం. అంటే a1/a2 = b1/b2 కావాలి, అప్పుడే నో సొల్యూషన్స్ ఉంటాయి. సో ఇక్కడ a1 అనేది 1 x కోఎఫిషియంట్, ఇక్కడ a2 అనేది 4 అమ్మ, 1/4 = b1 అనేది 2, b2 అనేది a. సో దట్ ఇంప్లైస్ a = a × 1 = a, 2 × 4 క్రాస్ మల్టిప్లై చేసాం. 2 4s ఎంతమ్మా 8. సో ఏ వాల్యూ 8 అమ్మా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ 3x - 2y - 5 = 0 and 12x - 8y - k = 0 హ్యావ్ ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ దెన్ k = అన్నారు. ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే a1/a2 = b1/b2 = c1/c2. కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒక రిలేషన్ మనం తీసుకోవాలి. సో నేను ఈ రెండు తీసుకుంటాను. ఇక్కడ b1 అంటే -2, b2 అంటే -8 = c1 అంటే -5, c2 అంటే -k. సో మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. 2/8 అంటే 1/4. ఇక్కడ కూడా మైనస్ క్యాన్సిల్ అయింది, 5/k. క్రాస్ మల్టిప్లై చేస్తే k 1s k, 4 × 5, 4 5s ఎంతమ్మా 20. అంటే k వాల్యూ అనేది 20 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ 6x - 2y - 3 = 0 అండ్ kx - y - 2 = 0 హ్యావ్ ఏ యూనిక్ సొల్యూషన్ అన్నాడు. యూనిక్ సొల్యూషన్ అంటే ఏంటి, a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అవ్వాలి. సో ఇక్కడ a1 ఎంత ఉంది, 6 ఉంది. a2 ఎంత ఉంది, k. 6/k ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 వచ్చేసి -2, b2 వచ్చేసి -1. సో 6/k ఈజ్ నాట్ ఈక్వల్ టు 2.
2 1s 2 3s అమ్మ. సో 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు k, అంటే k ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 వస్తుంది. k ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ 3x ప్లస్ y ఈక్వల్ టు 1 అండ్ 2k మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ k మైనస్ 1 ఇంటూ వై ఈక్వల్ టు 2k ప్లస్ 1 ఆర్ ఇన్కన్సిస్టెంట్ అని చెప్పి ఇచ్చారు. దెన్ ఇన్కన్సిస్టెంట్ అంటే అర్థం ఏంటి? a1/a2 ఈక్వల్ టు b1/b2. సో ఇక్కడ a1 అంటే 3 అమ్మ, a2 అంటే 2k మైనస్ 1 ఈక్వల్ టు b1 అంటే y కోఎఫిషియంట్ 1, ఇక్కడ y కోఎఫిషియంట్ వచ్చేసి k మైనస్ 1. సో క్రాస్ మల్టిప్లై చేద్దాం. 3 ఇంటూ k మైనస్ 1 ఈక్వల్ టు 1 ఇంటూ 2k మైనస్ 1. సో 3k మైనస్ 3 ఈక్వల్ టు 2k మైనస్ 1. సో ఇప్పుడు ఏమైంది చూడమ్మా, ఈ 2kని తీసుకొస్తే 3k మైనస్ 2k ఈక్వల్ టు ఇటు మైనస్ 1 ఉంది కదా, ఈ మైనస్ 3 అటు వెళ్తే ఏమైంది? ప్లస్ 3 అయింది. సో 1k ఈక్వల్ టు 2 వస్తుంది, అంటే k వాల్యూ 2 వస్తుంది. ఇక్కడ అడిగింది k వాల్యూనే కదా. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద సొల్యూషన్స్ ఆఫ్ 99x ప్లస్ 101y ప్లస్ 499 అండ్ 101x ప్లస్ 99y ఈక్వల్ టు 501 అని ఇచ్చారు. ఈ రెండింటి సొల్యూషన్స్ కనుక్కోమన్నారు. ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే 99x ప్లస్ 101y ఈక్వల్ టు 499, అలాగే 101x ప్లస్ 99y ఈక్వల్ టు 501. ఈ రెండు యాడ్ చేస్తే 200x 200y ఈక్వల్ టు 1000 అవుతుంది. సో ఇక్కడ 200 కామన్ చేస్తే x ప్లస్ y ఈక్వల్ టు 200 5s కదమ్మా. సో x ప్లస్ y ఈక్వల్ టు 5 వస్తుంది. సో x ప్లస్ y ఈక్వల్ టు 5 అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సబ్ట్రాక్షన్ చేద్దాం. దీంట్లోంచి ఈ ఫస్ట్ దాంట్లో సెకండ్ సబ్ట్రాక్షన్ చేస్తే -2x, అలాగే 101yలోంచి 99y తీసేస్తే ప్లస్ 2y ఈక్వల్ టు 499 మైనస్ 501 అంటే -2. సో -2 కామన్ చేద్దాం. -2 కామన్ చేస్తే x మైనస్ y ఈక్వల్ టు -2 -2 క్యాన్సిల్ అయ్యింది. సో x మైనస్ y అనేది 1 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. x ప్లస్ y ఈక్వల్ టు 5, అలాగే x మైనస్ y ఈక్వల్ టు 1, y క్యాన్సిల్ అవుతాయి. 2x అనేది 6, అంటే x వచ్చే 6/2 అంటే 3 వస్తుంది. x 3 అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే y ఏమైంది? 5 మైనస్ 3 అంటే 2 వస్తుంది. అంటే సొల్యూషన్ ఏమైందమ్మా? 3,2 అనేది సొల్యూషన్ అవుతుంది. 3,2 అనేది ఇక్కడ ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ ద స్మాలర్ బై 38 డిగ్రీ దెన్ ద యాంగిల్స్ ఆర్ అన్నారు. ఇక్కడ లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ ద స్మాలర్ బై 38 అని చెప్పి ఇచ్చారు. కాబట్టి 2 యాంగిల్స్ ఎక్స్ వై అని చెప్పి అనుకుందాం. సమ్ ఆఫ్ దీస్ 2s వచ్చేసి 180 అవుతుంది. ఇంకో కండిషన్ ఏమి ఇచ్చారంటే ఎక్స్ ఈక్వల్ టు వై ప్లస్ 38 అన్నారు. సో అంటే y కంటే 38 ఎక్కువగా ఉందన్నారు. దాని నుంచి ఎక్స్ ఈ వైని తీసుకొద్దాం. సో ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 38 అవుతుంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే y క్యాన్సిల్ అయిపోతాయి. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత అయింది? 2x. 180 ప్లస్ 38 అంటే 180 ప్లస్ 38 వచ్చేసి 218 వస్తుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 218/2 అంటే 109. ఎక్స్ అనేది 109 వస్తుందమ్మా. సో ఎక్స్ 109 అంటే y ఏమైంది? 180 మైనస్ 109, సో 71 వస్తుంది. ఎక్స్ ఏమో 109 డిగ్రీ, y ఏమో 71 డిగ్రీ. ఇది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ 5 పెన్సిల్స్ అండ్ 7 పెన్స్ టుగెదర్ కాస్ట్ 50 రూపీస్ వేర్ 7 పెన్సిల్స్ అండ్ 5 పెన్స్ టుగెదర్ కాస్ట్ 46 రూపీస్ దెన్ ద కాస్ట్ ఆఫ్ 1 పెన్ ఈజ్ అన్నారు. ఇప్పుడు పెన్సిల్ కాస్ట్ x అనుకుందాం, పెన్ కాస్ట్ వచ్చేసి y అనుకుందాం. అప్పుడు ఏమైందంటే 5 పెన్సిల్స్ ఉన్నాయి కాబట్టి 5x, 7 పెన్స్ ఉన్నాయి కాబట్టి 7y ఈక్వల్ టు 50. ఇంకోటి ఏంటి? 7 పెన్సిల్స్ అంటే 7x, 5 పెన్స్ అంటే 5y, 7x ప్లస్ 5y ఈక్వల్ టు 46. సో ఇక్కడ ఏదో ఒక దాన్ని ఈక్వల్ చేసుకోవాలి. ఈ 7 తోటి దాన్ని, ఈ 5 తోటి దీన్ని మల్టిప్లై చేయండి. 7 ఇంటూ 5x అనేది 35x, 7 7s 49y, 7 50s వచ్చేసి 350. ఈ 5తో దీన్ని మల్టిప్లై చేయండి. 5 7s 35, 5 5s 25, 5 46 వచ్చేసి 230. సబ్ట్రాక్షన్ చేస్తే రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 49yలోంచి 25y తీసేస్తే 24y వస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేసి 120 వస్తుంది. సో ఇప్పుడు y ఈక్వల్ టు 120/24 అంటే 5 వస్తుంది. y అనేది 5 వస్తుంది. సో y అనేది 5 అయితే ఇక్కడ అడిగింది మనకేంటి? వైనే కదా, పెన్ కాస్టే కదా అడిగింది. సో పెన్ అనేది ఏంటిది? వైయే కదా. సో 5 రూపీస్ అమ్మ. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్.
ఒకవేళ పెన్సిల్ కాస్ట్ అంటే ఈ y వాల్యూను ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, అప్పుడు పెన్సిల్ కాస్ట్ వస్తుంది. నెక్స్ట్ వన్, టూ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ ఇఫ్ ద లార్జర్ యాంగిల్ ఈజ్ ట్వైస్ ద మెజర్ ఆఫ్ స్మాలర్ యాంగిల్ దెన్ ద స్మాలర్ యాంగిల్ ఈజ్ అన్నాడు. టూ యాంగిల్స్ అంటే కాంప్లిమెంటరీ అంట, అంటే x ప్లస్ వై ఎంత ఇచ్చారు, 90 degrees ఇచ్చారు. ఇంకో విషయం ఏమి ఇచ్చారంటే ఈ లార్జర్ యాంగిల్ అంట ట్వైస్ ద స్మాలర్ అన్నాడు, అంటే x ఈక్వల్ టు 2y. సో ఇప్పుడు x మైనస్ 2y ఏమైంది, 0 అయింది. ఇప్పుడు మైనస్ చేద్దాం, మైనస్ ప్లస్, ఓకే, ఈ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయింది. y ప్లస్ 2y అంటే 3y వచ్చేసి 90 మైనస్ 0 అంటే 90 అవుతుంది. సో y ఈక్వల్ టు 90/3 అంటే 30. y అనేది 30 degrees వస్తుంది, స్మాలర్ యాంగిల్ 30, అప్పుడు లార్జర్ ఏమైంది 60 అవుతుంది. కాబట్టి స్మాలర్ యాంగిల్ అడిగారు, అది 30 degrees అమ్మ. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐ ఆమ్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ మై సన్, 5 years later I shall be 2.5 times యాజ్ ఓల్డ్ యాజ్ మై సన్, మై ప్రజెంట్ ఏజ్ ఈజ్ అన్నాడు. మై ప్రజెంట్ ఏజ్ అనేది ఎక్స్ అని చెప్పి అనుకుందాం, అలాగే మన సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ వై అని చెప్పి అనుకుందాం. అయితే ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు 3y, ఎక్స్ ఈక్వల్ టు ఏంటమ్మా 3y, ఇచ్చిన రూల్ ప్రకారం 3 times ఉంది కాబట్టి. రెండో కండిషన్ ఏంటంటే 5 years later అంటే 5 years later నా ఏజ్ ఏమైంది x ప్లస్ 5 అయింది, సన్ ఏజ్ ఏమైంది, సన్ ఏజ్ వచ్చేసి y ప్లస్ 5 అయింది. కానీ ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారంటే 5 years later ఐ షల్ బి 2.5 times, అంటే ఈ x ప్లస్ 5 అనేది y ప్లస్ 5కి 2.5 times ఉంటుందంట, అంటే x ప్లస్ y ఈక్వల్ టు 5/2 కదా, అంటే 5y/2 ప్లస్ 5 × 5 25/2 అవుతుందంట. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం సాల్వ్ చేయాలి. ఆల్రెడీ మనకేం తెలుసు, x ఈక్వల్ టు 3y అని తెలుసు, ఓకేనా. కానీ మనం దీని నుంచి y కనుక్కుందాం, y ఈక్వల్ టు ఏమైంది x/3, yలో అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x ప్లస్ 5 ఈక్వల్ టు 5/2 ఇంటూ y అంటే ఏంటమ్మా, y వచ్చేసి x/3 ప్లస్ 25/2. సో ఇప్పుడు ఈ x ఇక్కడే ఉంది, ఈ 5x/6ని ఇటు తీసుకొద్దాం, అప్పుడు ఏమైంది మైనస్ 5x/6 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఏముంది 25/2 ఉంది, ఈ ప్లస్ 5 అటు తీసుకెళ్ళండి -5 అయింది. ఇక్కడ ఎల్సిఎం చేస్తే 6 × x 6x మైనస్ 5x, ఇక్కడ ఎల్సిఎం 2 25 - 10, సో 2 1s 2 3s అమ్మ. సో 6x - 5x అంటే ఏమైంది x అయింది. సో x/3 ఈక్వల్ టు ఇక్కడ ఏముంది 25 - 10 15 వస్తుంది. సో x ఈక్వల్ టు 15 × 3 ఎంతమ్మా 45, అంటే ప్రజెంట్ ఏజ్ ఏంటి నాది 45 years. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 2x + 3y ఈక్వల్ టు 17, 2x + 2 - 3y + 1 ఈక్వల్ టు 5 దెన్ అన్నారు. ఇక్కడ ఫస్ట్ xy వాల్యూస్ ఆప్షన్ మెథడ్లో చేద్దాం. x వాల్యూ 3 తీసుకోండి, 2/3 ప్లస్ y వాల్యూ 2 తీసుకుంటే 3/2, 2/3 ఎంత 8, 8 + 9 17, రైట్ అయింది. ఇందులో కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. 2/3 + 2 - 3/2 + 1, చూడమ్మా 2/3 + 2 అంటే 2/5 ఎంత 32, 3/3 అంటే 27, ఎంత వచ్చిందమ్మా 5, కరెక్టే కదా. కాబట్టి ఆప్షన్ 1 రైట్. నెక్స్ట్ వన్, ఇఫ్ k, 2 లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ దెన్ -k - 2 లైస్ ఇన్ ద క్వాడ్రంట్ అన్నారు. ఇక్కడ k, 2 అనేవి ఎక్కడ ఉన్నాయి, సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నాయి. సెకండ్ క్వాడ్రంట్లో యాక్చువల్గా ఏముంటాయి, మైనస్ ప్లస్ ఉంటాయి, ఓకే. ఇప్పుడు మనల్ని ఏం అడిగారు, -k - 2 అడిగారు. సో -k - 2 అడిగారు కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో చూడండి k, -2 వస్తుంది, అంటే ప్లస్ మైనస్ వచ్చింది. ప్లస్ మైనస్ ఎక్కడ ఉంటుందమ్మా, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ax + by ఈక్వల్ టు a² - b² అండ్ bx + ay ఈక్వల్ టు 0 దెన్ ద వాల్యూ ఆఫ్ x - y ఈజ్ అన్నారు. సో ఇప్పుడు మనకి ఫస్ట్ది యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకుందాం, ax + by ఈక్వల్ టు a² - b², తర్వాత bx + ay ఈక్వల్ టు 0 అని రాద్దాం, bx + ay ఈక్వల్ టు 0. సో దీని నుంచి ఇప్పుడు సాల్వ్ చేయాలంటే ఇక్కడ x కోఎఫిషియంట్స్ని ఈక్వల్ చేద్దాం. ఈ b తోటి దీన్ని మల్టిప్లై చేయండి, abx + b × b b²y, ఇది వచ్చేసి a × a² - b² అవుతుంది. ఇక్కడ మనం bతో కదమ్మా మల్టిప్లై చేసింది, కాబట్టి b × a² - b² అవుతుంది. ఇప్పుడు దీన్ని aతో మల్టిప్లై చేయండి, abx + a × a² y ఈక్వల్ టు 0.
సో మైనస్ మైనస్ ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ y కామన్ చేస్తే బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ బి ఇంటూ అని ఉంది కదా, సో ఇందులోంచి మైనస్ కామన్ చేస్తే మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే y అనేది మైనస్ బి వస్తుంది. y మైనస్ బి వస్తే ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. bx ప్లస్ ay ఈక్వల్ టు జీరోలో, సో bx ప్లస్ ఏ ఇంటూ వై అంటే మైనస్ బి ఈక్వల్ టు జీరో. సో bx ఈక్వల్ టు ఏబి, బీబీ క్యాన్సిల్ అయితే x అనేది ఏ వస్తుంది. కానీ ఇక్కడ మనల్ని ఏమడిగారు, ఎక్స్ మైనస్ వై అడిగారు. ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ మైనస్ వై కదా అడిగింది. ఎక్స్ అంటే ఏ మైనస్ వై అంటే ఏంటి, మైనస్ బి. సో మైనస్ ఆఫ్ మైనస్ బి. సో ఏ ప్లస్ బి వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 32 మీటర్. ఇఫ్ ద లెంత్ ఎల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 మీటర్ అండ్ ద బ్రెత్ బి ఈజ్ డిక్రీజ్డ్ బై 1 మీటర్, ద ఏరియా ఆఫ్ ది ప్లాట్ రిమైన్స్ ద సేమ్, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎల్ అండ్ బి అని చెప్పి అడిగారు. చూడము, మనకి పెరిమీటర్ ఇచ్చారు. పెరిమీటర్ ఫార్ములా ఏంటి, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, అది ఎంతమ్మా 32. సో ఎల్ ప్లస్ బి ఏమైంది 16 అవుతుంది. సో ఇక నెక్స్ట్ ఏమన్నారంటే లెంత్ 2 ఇంక్రీజ్ అయిందంట, అంటే ఎల్ ప్లస్ 2. బ్రెత్ ఎంత డిక్రీజ్ అయింది, 1 డిక్రీజ్ అయిందంట, అంటే బి మైనస్ 1. అప్పుడు ఏరియా చేంజ్ అవ్వలేదంట, అంటే ఎల్బీగానే ఉందంట. సో మల్టిప్లై చేయండి, ఎల్ ఇంటూ బి ఎల్బి మైనస్ ఎల్ ప్లస్ 2b మైనస్ 2 ఈక్వల్ టు ఎల్బి. ఎల్బి క్యాన్సిల్ అవుతుంది. సో టోటల్గా మనకి ఏమొస్తుంది, మైనస్ ఎల్ ప్లస్ 2b, ఈ మైనస్ 2 తీసుకెళ్తే ప్లస్ 2 ఇలా వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ అయితే 3b అనేది 18 వస్తుంది. అంటే b వచ్చేసి 18/3 అంటే 6. b 6 కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 6 ప్లస్ ఎల్ ఈక్వల్ టు 16. ఎల్ ఈక్వల్ టు 16 మైనస్ 6 అంటే 10 వస్తుంది. ఎల్ ఏమో 10 వస్తుంది, బి ఏమో 6. 10,6 చూడండి ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద గ్రాఫ్ ఆఫ్ y ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0 లైస్ ఇన్ ద క్వాడ్రంట్స్ అన్నారు. సో y ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అంటే y ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మనం x ఈక్వల్ టు 1 తీసుకుంటే y వాల్యూ -1 వస్తుంది. సో 1, -1 1, -1 ఎక్కడ ఉంటుంది, 4th క్వాడ్రంట్లో ఉంటుంది. సో x అనేది -1 తీసుకుందాం. x -1 తీసుకుంటే y ఏమొస్తుందంటే -1 హోల్ స్క్వేర్, ఇది కూడా -1. రెండు నెగిటివ్ ఎక్కడ ఉంటాయి, Q3లో. అంటే పాజిటివ్ తీసుకుంటే Q4 వచ్చింది, నెగిటివ్ తీసుకుంటే Q3 వచ్చింది. కాబట్టి ఈ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి, Q3 Q4లో ఉంటాయి. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ ది న్యూమరేటర్ అండ్ డెనామినేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఈజ్ 18. ఇఫ్ ద డెనామినేటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2, ద ఫ్రాక్షన్ రెడ్యూస్డ్ టు 1/3, దెన్ ద ఫ్రాక్షన్ ఈజ్ అని చెప్పి అడిగారు. సో ఇక్కడ ఫ్రాక్షన్ అనేది x/y అని చెప్పి అనుకుందాం. అయితే వాటి సమ్ వచ్చేసి x ప్లస్ y వచ్చేసి మనకి 18 అని ఇచ్చారు. ఇంకో కండిషన్ ఇచ్చారు, ఏంటంటే న్యూమరేటర్ అలాగే ఉంచి డినామినేటరు 2 ఇంక్రీజ్ అయితే ఫ్రాక్షను 1/3 అయిందంట. క్రాస్ మల్టిప్లై చేయండి, 3x ఈక్వల్ టు y ప్లస్ 2. సో 3x మైనస్ y ఈక్వల్ టు 2. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. 3x మైనస్ y ఈక్వల్ టు 2, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 4x అనేది 20, అంటే x అనేది 20/4, x వచ్చేసి 5 వస్తుంది. x 5 అంటే 5 ప్లస్ y ఈక్వల్ టు 18. సో దాని నుంచి y ఈక్వల్ టు 18 మైనస్ 5 అంటే 13 వస్తుంది. సో ఫ్రాక్షన్ కదా, x/y అంటే 5/13 వస్తుంది. 5/13 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద ఆల్జిబ్రాయిక్ మెథడ్స్ ఆఫ్ సాల్వింగ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అన్నాడు. లీనియర్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడతాం, ఎలిమినేషన్ మెథడ్ వాడతాం, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మెథడ్ వాడతాం. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఇవి రెండు ఉన్నాయి కాబట్టి బోత్ 1 and 2 అనేది కరెక్ట్. సో ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద సొల్యూషన్స్ ఆఫ్ 2x ప్లస్ y మైనస్ 5 ఈక్వల్ టు 0 అండ్ 3x మైనస్ 2y మైనస్ 4 ఈక్వల్ టు 0 అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. x వాల్యూ 2 తీసుకోండి, 2 2s 4, y వాల్యూ 1 తీసుకోండి 1. సో ఇది 0 అవుతుంది, కరెక్టే. ఇందులో కూడా సబ్స్టిట్యూట్ చేయండి, 3 2 6 -2 -4, ఇది కూడా 0 అయింది. కాబట్టి సో ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారమ్మా. S1 చూద్దాం. ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 రిప్రజెంట్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఇఫ్ a² ప్లస్ b² ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అమ్మా, ట్రూ అవుతుంది. అలాగే డిపెండెంట్ లైన్స్ ఈజ్ ఆల్వేస్ కన్సిస్టెంట్ అన్నాడు. కరెక్టేనమ్మా, డిపెండెంట్ లైన్స్ అనేవి కన్సిస్టెంట్ అవుతాయి, ఇది కూడా ట్రూనే.
సో S1, S2 both are true. Option 1 is right answer. Next one, the pair of equations y equal to 0 and y equal to -7 has అన్నాడు. ఈ y equal to 0 అనేది ఆరిజిన్ గుండా వెళ్తుంది, y equal to -7 అనేది ఇలా బాటంలో వెళ్తుంది. ఇవి రెండు ఎలా ఉంటాయంటే ప్యారలల్గా ఉంటాయి. ప్యారలల్గా ఉన్నప్పుడు నో సొల్యూషన్ అంటాం. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద లైన్ x equal to 2025 ఈజ్ అన్నాడు. x equal to 2025 అనే లైను దీని యొక్క స్లోప్ మనం డిఫైన్ చేయలేం. y equal to mx, y equal to x అయితే మనం స్లోప్ కనుక్కోవచ్చు. కానీ x equal to సంథింగ్ అనే దానికి స్లోప్ అనేది మనం డిఫైన్ చేయలేం. అలాగే x equal to సంథింగ్ అనేవన్నీ కూడా yకి ప్యారలల్గా ఉంటాయి. కాబట్టి ఆప్షన్ 1, ఆప్షన్ 2 రెండు కరెక్టే. ఇవి రెండు ఉన్నది ఆప్షన్ 3లో 1 and 2 అని ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.